ఈరోజు రాఖీ కదా. రాఖీ పండుగ శుభాకాంక్షలు అందరికీ. సో ఈరోజు ఏంటంటే మా బ్రదర్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళ కోసం నేను పాయసం ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. ఏం లేదు, ఈజీ ప్రాసెసే. పాయసంని చాలా విధాలుగా చేస్తారు. నేను చేసే పద్ధతి ఏంటంటే కొంచెం గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేసి బాగా ఫ్రై చేస్తాను. తర్వాత గ్యాస్ సిమ్లో పెట్టేసి కొంచెం కొంచెం వాటర్ కూడా వేస్తాను. ఎందుకంటే ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వకుండా ఉంటుందని చెప్పి. అప్పటికి కూడా లో ఫ్లేమ్లో పెట్టినా కూడా ఒక్కసారిగా బ్లాస్ట్ అయినట్టు అంత సౌండ్ వచ్చింది అని. బట్ తర్వాత మనం తగినన్ని వాటర్, మళ్ళీ యాలక్కలు పౌడర్, అండ్ మనం ఆల్రెడీ ఒక గ్లాస్ వాటర్ అయితే 2 గ్లాసెస్ మిల్క్ తీసుకోవచ్చు, ఆర్ 2 గ్లాసెస్ వాటర్ అయితే 1 గ్లాస్ మిల్క్ తీసుకోవచ్చు. సో మీ దగ్గర ఉన్న క్వాంటిటీని బేస్ చేసుకొని మనం కన్జ్యూమ్ చేసుకోవాలి. తర్వాత వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని దాంట్లో వేసి గ్యాస్ ఆఫ్ చేసేసుకోవడమే. తర్వాత గ్యాస్ అయితే ఆన్ చేయకూడదు, ఎందుకంటే పాయసం అన్నది గట్టిగా స్టిక్కీగా అయిపోతుంది, సేమియా లాగా ఉండదు. కాబట్టి మనం బాగా మరుగుతున్నప్పుడు మనం సేమియా వేసుకున్నాం అనుకోండి, తర్వాత మనం గ్యాస్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా మరగాలి. ఇలా మరుగుతున్నప్పుడు నేను సేమియా వేసి బాగా కలిపేసి గ్యాస్ ఆఫ్ చేసి క్లోజ్ చేసేస్తాను. తర్వాత మధ్యలో ఒక 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా కలిపి, అప్పటికే సేమియా కొంచెం పైకి వచ్చేసి ఉంటుంది. మనం మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే సేమియా పాయసం అయితే రెడీ అయిపోతుంది. ఒకవేళ మనకి ఇంకా వాటరీగా కావాలి అనుకుంటే మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదు మనకి నూడిల్స్ లాగా ఉండాలి అనుకుంటే ఇలా చేస్తే కూడా సరిపోతుంది. సో చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసేయండి.